చైర్మన్ బిఆర్ నాయుడిని రాజీనామా చేయమని డిమాండ్ చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తల మీద కొందరు నాయకుల మీద అక్రమంగా అన్యాయంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి వాళ్ళ కోర్టులో ప్రొడ్యూస్ ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం, అప్రజాస్వామికమైనది కూడా. దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన తెలియజేసేటటువంటి ప్రక్రియను ప్రారంభించారు. ఈ రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టుగా ఒక ముఖ్యమైన సమస్యను చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అదేమిటంటే లడ్డూల్లో కల్తీ కలిసిందండి. ఆధారాలు లేవు, నిరూపణలు లేవు, గాలి పోగేసి చంద్రబాబు నాయుడు గారు పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానపు ప్రసాదము లడ్డూలో పంది కొవ్వు, మాంసము కొవ్వు, చేప నూనె కలిసిందని, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులని ఒక తప్పుడు ప్రచారాన్ని చేయడం ప్రారంభించారు. అది చివరికి అనేకమైనటువంటి దుష్ఫలితాలకు తీస్తున్నటువంటి అంశం మీ అందరూ చూస్తున్నారు. ఇందులో భాగంగానే బిఆర్ నాయుడు గారు, ఆయన భక్తుడేం కాదు, టీవీ5 అధినేత. టీవీ5 చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల్లో ఊడిగం చేసిందని ఆయనకి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానపు చైర్మన్ గా వారు నియమించారు. నియమిస్తే ఆయన మీద వచ్చిన ఆరోపణలు చూశారు కదా ఈ మధ్యకాలంలో అన్ని టీవీలో, సోషల్ మీడియాలో. ఆయన చేసినటువంటి అకృత్యాలు, ఆయన చేసినటువంటి లైంగిక వేధింపు తీవ్రంగా ప్రచారం జరిగింది. ముందేమంటాడు, ఇదేమో మార్ఫింగ్ అన్నాడు, తర్వాత ఏమో దీనిలో ఏముంది తప్పేముంది అన్నాడు. ఈ రకంగా సమర్థించుకునే కార్యక్రమం చేస్తున్నాడు. కానీ ఆ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా చేసే అర్హత లేదని గ్రహించక రాజీనామా చేయగల దాన్నే బట్టు కూర్చున్నాడు. సరే, ఆ బిఆర్ నాయుడికి బుద్ధి లేకపోయింది, చంద్రబాబు నాయుడు కన్నా బుద్ధి లేదు. చంద్రబాబు నాయుడు అయినా రాజీనామా చేయించవచ్చు కదా, రాజీనామా చేయించే ప్రశ్న లేదు. మొత్తం టోటల్ గా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి భగవంతుడు అంటే భయం లేదు, భక్తి లేదు. ఆయనకున్నంత పదవంటే ఆశ, డబ్బు అంటే ఆశ, భయమేమీ లేదు భగవంతుడు అంటే. భగవంతుడి గురించి ఎన్ని అబద్ధాలు చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదలాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఇంత అనుభవిస్తారు. ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నిన్న తిరుమలలో తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి అపవిత్రం చేస్తున్నటువంటి బిఆర్ నాయుడిని తక్షణమే రాజీనామా చేయమని డిమాండ్ చేసినటువంటి మహిళల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు. నాకు అర్థం కాలేదు, ఎట్లా పెడతారు? ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి పారేస్తారు. ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు, మహిళలను రాత్రి జైల్లో పెట్టారు, వాళ్ళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. రాష్ట్రంలో ఎంత విచిత్రంగా ఉందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు నేరం చేయకపోయినా నేరం చేసినట్టు జైలుకి పంపిస్తారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెద్ద నేరం చేసిన జైలుకి పంపారు, పోలీస్ స్టేషన్లో పెరిగి పంపించారు. ఆయన ఎంపీ గారు డ్రగ్స్ కేసులు ఇరుక్కుంటే స్టేషన్ మీద పంపిస్తారు, పార్లమెంట్కి వెళ్ళిపోయాడు. అంటే తెలుగుదేశం వాళ్ళు మాత్రం నేరాలు చేసే హక్కు ఉంది, వాళ్ళకి స్టేషన్ వేలు ఇచ్చేస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేరం చేయకపోయినా, నిరసన చెప్పినా వాళ్ళని కేసులు పెట్టి పోలీస్ మెయిల్ ఇవ్వకోకుండా చిన్న సెక్షన్లు పెట్టైనా సరే కోర్టులో పెట్టి మేనేజ్ చేసి తీసుకెళ్లి సెంట్రల్ జైలుకో మరో జైలుకో పంపిస్తారు. ఇది వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్నది. మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం, బిఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేసి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడాలి. ఒకవేళ బిఆర్ నాయుడు చేయకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా బిఆర్ నాయుడికి వార్నింగ్ ఇచ్చి చేయించవలసిన బాధ్యత ఉన్నది. ఇది మొదటి డిమాండ్. రెండవది ఏంటంటే, ఏదైతే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టి వేధించాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ కేసుల్ని తక్షణమే విత్డ్రా చేసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.